నా పేరు విక్రమ్. విక్కీ యాంటిక్ స్టోర్స్ అనే పేరుతో మేము ఇవన్నీ కలెక్ట్ చేస్తున్నాము. అయితే వీటిలో కొన్ని మనకి ఇక్కడ డిస్ప్లేలో పెట్టాము. 5 దీపాలున్న ల్యాంప్ అన్నమాట. ఇది కేరళ నుంచి కలెక్ట్ చేసాము. ఈ ల్యాంప్ని కింద హోల్ ఒకటి ఉంది, దీనికి ఒక కర్రకి పెట్టేసి ఎక్కడైనా సరే పెట్టి నుంచోవచ్చు ఇట్లా. సో అంత బ్యూటిఫుల్గా ఒక ఆలోచన ప్రకారం తయారు చేసిన ప్రతి వస్తువు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండేవి. ఎంత బ్యూటిఫుల్ చేశారు చూడండి. మనకి మామూలుగా ఇలాంటిది ఉంటుంది, సింపుల్ మోడల్స్ ఇవి. ఇది సింప్లెస్ట్ మోడల్ అనుకుంటే కనుక ఇది కాంప్లెక్స్ డిజైన్ మోడల్. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. 2 మనుషులు, ఇదంతా బ్రాస్లో తయారు చేశారు. దీని బ్లేడ్ వచ్చేసి మళ్ళీ మెటల్లో ఉంది, అంటే ఐరన్లో ఉంటుంది. బాక్స్ చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీనికి వీల్స్ పెట్టారు, పైన టెంపుల్ డిజైన్ లాంటి డిజైన్ పెట్టారు. ఇలా ఓపెన్ చేసి ఆ లోపల ఎంటీ బాక్స్ ఉంటుంది. ఇది మరచెంబండి, ఇత్తడితోనూ కంచుతోనూ తయారు చేసేవాళ్ళు. మనకి ప్లాస్టిక్ స్టెయిన్లెస్ స్టీల్ రావడానికి ముందు వరకు కూడా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మనం ఈ మరచెంబులనే వాడేవాళ్ళం. వాటర్ క్యారింగ్ అండ్ కాఫీ ఇలాంటి వాటికన్నిటి కూడా. ఇది చూడండి, ఇది ఇత్తడితో తయారు చేసింది. లోపల వచ్చేసి ఇలా వైట్ కలర్లో కోటింగ్ చేస్తారు. దీన్ని కళాయి అంటాము. కళాయి అనేది మెటీరియల్ ఏంటంటే టిన్, తగరం అంటాం తెలుగులో. ఈ టిన్ వేయడం వల్ల మనం పులుపు వస్తువులు కానీ ఏమన్నా కూడా దీంట్లో పెట్టి వాడచ్చు. పులుపు వస్తువులు వాడాలంటే ఖచ్చితంగా కళాయి ఉండాలి. కళాయి లేకపోతే పులుపు వాడలేము. ఇది వచ్చేసి పూల బుట్ట అండి, పూల సజ్జ అంటాము. దీంట్లో డిజైన్ ఇంకా చెప్పాలంటే ఈ ప్లేస్ అంతా కూడా మనము పువ్వుల వాళ్ళని పెట్టుకోవడానికి 2 చిన్న బౌల్స్ ఇచ్చారు సైడ్లో. ఈ బౌల్స్ వచ్చేసి పసుపు కుంకుమ పెట్టుకోవడానికి. సో కంప్లీట్ ప్యాకేజ్. ఇది ఒకటి పట్టుకుని వెళ్తే పూజ చేసుకుని వచ్చేసేయచ్చు. పాతకాలంలో మన రీఫిల్స్ రావడానికి ముందు ఇంకు బుడ్డులు ఉండేవి. ఆ ఇంకు బుడ్డే ఇది. సిరా బుడ్డి అంటారు, ఇంకు బుడ్డి అంటారు. దీంట్లో ఇంక్ వేసి దాన్ని ఈకతో రాసేవాళ్ళం కదా, దానికోసం వాడేది అనమాట. దీని లోపల చాలా చిన్న ఓపెనింగ్ ఉంటుంది. అండ్ దీని చుట్టూతా ఇలా హోల్స్ ఉన్నాయి చూడండి. ఈ హోల్స్లో దారం కట్టి ఎక్కడన్నా తగిలించి పెట్టేసేవాళ్ళం అనమాట. సో ప్రతి ప్రోడక్ట్ కూడా పూర్తిగా ఆలోచించి తయారు చేసేవాళ్ళు. ఒకప్పుడు ఇది భోజనం పక్కన పెట్టుకుని చక్కగా వాడేవాళ్ళు. దీన్ని నీళ్ళు తాగడానికి వాడచ్చు. అండ్ ఈ చిన్న దాంతో వాటర్ కొంత కావాలంటే ఇలాగా, ఎక్కువ కావాలంటే ఇలాగా 2 వేస్లో దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇది మనం గ్రేట్ చేసుకోవడానికి, ఏదైనా తురుముకోవడం అంటాం కదా, దానికోసం వాడేది. దీన్ని కూడా ఎంత బ్యూటిఫుల్గా చేశారంటే ఇలా చూస్తే మీరు సైడ్ నుంచి ఇది ఒక టాటాయిస్ షేప్ వచ్చింది. 4 లెగ్స్ ఇచ్చి ఫేస్ అండ్ ఇటువైపు ఇది కొబ్బరి కోవడానికి, ఇదంతా కూడా వెజిటబుల్స్ గ్రేట్ చేయడానికి. ఇది కూడా మొత్తం కంప్లీట్గా బ్రాస్లో చేశారు. ఈవెన్ రివిట్స్ అన్నీ కూడా కాపర్లో ఉన్నాయి. ఎక్కడ ఐరన్ యూసేజ్ లేదు, వేరే ఏ మెటీరియల్ యూసేజ్ లేదు, బ్రాస్ అండ్ కాపర్. ఇది వచ్చేసి కంచులో మనం పులుపు వాడచ్చు, నార్మల్ ఎనీథింగ్ కెన్ బి యూజ్డ్ ఇన్ దిస్. చిన్నపిల్లలకి భోజనం పెట్టడానికి ఈ కంచు పాత్ర చాలా చాలా ఉపయోగకరం. వాళ్ళ ఇప్పుడు పిల్లలకి ఎక్కువ హై ఎనర్జీస్ ఉంటాయి పిల్లలకి, అలాంటి పిల్లలకి కూడా ఇది చాలా మంచి ఉపయోగం అనమాట. ఇప్పుడు ఈ క్యారియర్ వచ్చేసి ఒక 80 to 90 years ఓల్డ్ అండి. ప్లస్ ఇది పేటెంట్ నెంబర్తో సహా దీంట్లో ఉంది. దీని ఓపెనింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చూద్దాం. దీనికి ఒక లాక్ ఉంది ఇక్కడ. ఈ లాక్ తర్వాత ఈ కంప్లీట్ పీస్ అంతా కూడా లాక్ అనమాట. ఇది మొత్తం సైడ్కి వెళ్ళిపోతే ఈచ్ బాక్స్ ఇండివిజువల్గా బయటకు వస్తుంది. ఇట్లా ఈచ్ బాక్స్ అలా ఇండివిజువల్గా బయటకు వస్తుంది. మొత్తం కలిపి ఇది క్లోజ్ చేసామంటే మళ్ళీ లాక్. పొంగడాలను తయారు చేస్తారు, ఈవినింగ్ స్నాక్ అన్నమాట. తమిళనాడు, ఆంధ్ర ఇక్కడ అన్ని చోట్ల కూడా ఇది బాగా ఫేమస్. ఇది కంచుతో తయారు చేసిందండి. ఆయిల్ అంతా వేసి దీంట్లో పొంగడాలు తయారు చేస్తారు. ఈ బాక్స్ చూడండి, పైన లోపల అంతా కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్తోని ఈ సైడ్లో ఇవన్నీ పెట్టి పైన ఒక ఫ్లవర్ డిజైన్, ఒక హ్యాండిల్తోని ఇది ఒక బాక్స్. ఇది మోస్ట్లీ రాజస్థాన్ ఆ ఏరియాలో చపాతీ బాక్స్ కింద వాడేవాళ్ళు. ఇది వచ్చేసి ఇలా ఈ షేప్లో ఉంటుంది చూడండి. ఈ షేప్ ఏదైతే ఉందో ఇది ఆవు చెవిలా ఉందన్నట్టు, అందుకని గోకర్ణం అంటారు దీన్ని. ఇది పులుసు గిన్నె కింద వాడేవాళ్ళు. లోపలంతా కళాయి కోటింగ్ ఉంటుంది. ఈ పులుసు అంటే మనకి చారు అంటే ఏం ముక్కలు ఉండవు, పులుసులో ముక్కలు ఉంటాయి కదా,
ఆ ముక్కలు ప్రతి దీంట్లో వచ్చేయాలి కాబట్టి ఆ షేప్ ఇచ్చి దానికి ఒక డిజైన్ చేశారు. ఇప్పుడు చాలామంది బంతి భోజనాలు జరుగుతుంటాయి, అలాంటప్పుడు దీంతో సాంబారు అలాంటివి పెడతాం అన్నమాట. దీంట్లో వచ్చేసి మీకు పైన బ్రాస్ ఉంది, మిడిల్లో కాపర్ అండ్ బాటమ్ మళ్ళీ బ్రాస్. సో ఇంత 3 పీసుల్ని కూడా ఎక్కడ జాయింట్ తెలియకుండా బ్యూటిఫుల్గా తయారు చేసి దానిపైన నక్షీ వర్క్ కూడా ఉంది మీద. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 100 years ఓల్డ్. గంగా జమ్ని అంటాం మనం. 2 మెటల్స్ ఉన్నాయి ఇక్కడ, అందుకని గంగా జమ్ని అనే పేరుతో ఈ లోటాని పిలుస్తాం అనమాట. వరల్డ్ మొత్తంలోకి బెస్ట్ ఫుడ్ ఏంటని చూస్తే ఇడ్లీ అని చాలామంది చెప్తారు. ఆ ఇడ్లీ చేసుకోవడానికి ఇత్తడితో తయారు చేసిన ఇడ్లీ పాత్ర ఇది. లోపలంతా కళాయి కోటింగ్ ఉంది, కంప్లీట్గా ఇత్తడితో చేసింది, లోపల కళాయి కోటింగ్ ఉంది. దీన్ని మల్టీపర్పస్గా కూడా యూజ్ చేసేవాళ్ళు. ఈ 2 తీసామనుకోండి, దీంట్లో సాంబార్ చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు, పులిహార చేసుకోవచ్చు, బిర్యానీ చేసేయచ్చు. దిస్ 1 pot తోని ఏమైనా మనం కిచెన్లో చేసుకోవడం కుదురుతుంది. ఒక 10 మంది 15 మందికి కూడా వంట చేసేసుకోవచ్చు దీంట్లో. మనం ఈ రోజు గ్యాస్ స్టవ్ తప్ప పిల్లలకి ఇంకే స్టవ్ తెలియదు. గ్యాస్ స్టవ్, ఇండక్షన్ స్టవ్. అయితే పాతకాలంలో రకరకాల స్టవ్లు ఉండేవి. కట్టె పెట్టి చేసే స్టవ్ ఉండేది, బొగ్గులతో చేసే స్టవ్, ఇలా రకరకాల పొట్టుతో చేసే స్టవ్. అయితే ఇది మనకు వచ్చేసి బొగ్గులు కొంపటి అంటాము. దీని లోపల ఒక జాలి ఉంటుంది, ఆ జాలి విడిగా వచ్చేస్తుంది ఇలాగా. ఇది పెట్టి దీనిపైన అంతా బొగ్గులు పెట్టి మనం ఆన్ చేస్తాము. ఆల్మోస్ట్ ఒక్కసారి ఆన్ చేసామంటే కూర, పప్పు, చారు, ఓ 2-3కి వేడి నీళ్ళు మొత్తం అన్నీ అయిపోతాయి. చాలా చిన్నగా కనిపిస్తుంది కదా, అంత వంట దీని ఒక్కదాని మీద చేసేయచ్చు. పాతకాలం నుంచి కూడా మనకి ఇత్తడి, కంచు, రాగి ఎలాగైతే యూజ్ చేస్తున్నామో, మంచినీళ్ళ కోసం మాత్రం రాగి మాత్రమే వాడేవాళ్ళము. రాగి చాలా హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నది. దీంతో ఓపెన్ చేస్తే ఈ మొత్తం అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. కింద వచ్చేసి మోస్ట్లీ రైస్ అలా పెట్టి పైన వాటిల్లో కూర అవన్నీ పెట్టేవాళ్ళం. ఈ పైన చిన్న బాక్స్ కూడా వస్తుంది, దాంట్లో కొంచెం పచ్చడి దానికోసం. ప్రతి దానికి ఒక క్లియర్ రీజన్తో తయారు చేసిన వస్తువులు అనమాట. మీకు కనుక ఎవరికన్నా ఇవి కావాలి అనుకుంటే నా ఇన్స్టా పేజ్ విక్కీ యాంటిక్ స్టోర్ అనే పేరుతో ఉంటుంది. ధన్యవాదాలు.